తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎర్రవల్లి నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల అత్యంత సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ భేటీలో పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్తు రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై లోతైన చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటరు జాబితా సవరణ మరియు ఎస్ఐఆర్ ప్రక్రియని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భావించిన పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. సభ్యత్వ నమోదు ప్రక్రియని అత్యంత క్రమపద్ధతిలో నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి సమన్వయకర్తను నియమించాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర కమిటీ నుంచి వెళ్లే ఈ సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు తీరుతెన్నుల్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం కోసం ప్రతి మండలం, మున్సిపల్ బాడీల వారీగా ప్రత్యేక సభ్యత్వ సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల నియామక ప్రక్రియని రాబోయే 2-3 రోజుల్లోనే పూర్తి చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియని విజయవంతం చేయడానికి భారీ స్థాయిలో మానవ వనరులని ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్లను యూనిట్గా తీసుకుని ఒక్కో బూత్కు 2 చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తల్ని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. ఎంపిక చేసిన ఈ 71,310 మంది కార్యకర్తలకి డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. యాప్ వినియోగం, డేటా ఎంట్రీ, సాంకేతిక విధి విధానాలపై వీరికి పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ద్వారా తప్పుల్లేని సభ్యత్వ నమోదుని పూర్తి చేయాలి అనేది పార్టీ లక్ష్యం. మొత్తంగా చూస్తే ఓటమి తర్వాత మళ్లీ పుంజుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ కసరత్తు మొదలుపెట్టారు. కేవలం సంఖ్య కోసమే కాకుండా పక్కాగా డిజిటల్ రికార్డుతో కూడిన సభ్యత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం ద్వారా రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నట్టు ఈ సమావేశ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు.